ఆ స్పీకర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మన రీజన్ 7 యొక్క ట్రైనింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ టుడేస్ స్పీకర్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఎస్, నిన్ను ఓడించేది ప్రత్యర్థి కాదు, నిన్ను ఓడించేది ప్రత్యర్థి కాదు, నియంత్రించలేని నీ అహంకారమే అన్నారు పెద్దలు. సో మరి ఆ అహంకారాన్ని మొత్తానికి రూపుమాపాలని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. తాను ఒక ఫిలాసఫర్, ఒక కార్పొరేట్ ట్రైనర్, లీడర్షిప్ ఫెసిలిటేటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్. ఇక్కడ నాకు ఐన్స్టీన్ గారి యొక్క ఒక స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది. ఐ డు నాట్ టీచ్ మై స్టూడెంట్స్, ఐ విల్ ఐ విల్ మేక్ ద ఎన్వైరాన్మెంట్ టు దే లెర్న్ అని చెప్పేసి. దీన్ని కూడా జీవితంలో నేను లీడర్లను తయారు చేస్తానని చెప్పట్లేదు, లీడర్లు తయారు కావడానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను అందిస్తానని చెబుతూ, లీడర్షిప్ డస్ నాట్ ఫెయిల్ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఫెయిల్స్ వెన్ ద ఈగో బికమ్స్ లౌడర్ దాన్ ద అవేర్నెస్. అవగాహన లేకపోవడం వల్ల మనిషి ఓడిపోడు, అవగాహనను మించి అహం అనేది ఎప్పుడైతే ముందుకెళ్తుందో ఒక నాయకుడిగా ఓడిపోతాము అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ను తీసుకొని దాని ఆధారంగా వీరు ముందుకెళ్తున్నారు. ఎంఈ మీ అని మాస్టర్ ఈగో అని చెప్పేసి, మేనేజ్ ఈగో అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించి తను ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా మాస్టర్గా తయారు చేయడము, ఇతరులను లీడ్ చేసేటట్టుగా తయారు చేయడము, క్రియేట్ ఎండ్యూరింగ్ ఇంపాక్ట్, ప్రతి ఒక్కరూ చక్కని ఇంపాక్ట్గా ఉండేటట్టుగా, ఈ సమాజం పైన వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉండేటట్టుగా వీరు ముందుకెళ్తున్నారు. మరి ఈ క్రమంలో ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని, హోలిస్టిక్ వాల్యూస్ని వాళ్ళలో నింపుతూ ఒక సిస్టమేటిక్ వేలో ఒక చక్కని లీడర్లుగా తయారు కావడానికి వీరు పనిచేస్తున్నారు. మన బురుశ్రీ గారిది ఒక స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ యూ కిక్ 10,000 డిఫరెంట్ కిక్స్ యూ విల్ నాట్ ద మాస్టర్, ఇఫ్ యూ కిక్ ద సింగిల్ కిక్ 10,000 టైమ్స్ యు ఆర్ ద 100% బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి. అదే విధంగా వీరు కూడా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్టూడెంట్గా 10,000 గంటలకు పైగా అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. 25 సంవత్సరాలకు పైగా లీడర్షిప్ అయిన జిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి 15 సంవత్సరాల పైగా ఎంతో మందిని లీడర్లుగా తయారు చేసినటువంటి వీరు ఆ, తన సంస్థలో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా ఇండివిజువల్గా తీసుకోవడం జరిగింది. అనేక ప్రోగ్రామ్స్, అనేక వర్క్షాప్స్ చేసి తన కోచింగ్ల ద్వారా కొన్ని వేల మందిలో మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారెవరో గారు, మన పిఎన్ఎస్ మూర్తి గారు. వెల్కమ్ సార్. ఒక అద్భుతమైనటువంటి సెషన్. ప్రపంచంలో వ్యక్తి స్థానాన్ని, వ్యక్తి ఉనికిని, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా నీ దగ్గర ఒక్కటి ఉంటే నువ్వు అతపాతాలని పోతావని అంటారు. ఆ ఒక్కటి ఈగో. దాన్ని రూపుమాపాలనుకున్న మీ సంకల్పం గొప్పది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిని నేను ఆహ్వానించడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. వెల్కమ్ సార్ పిఎన్ఎస్ మూర్తి గారు. థ్యాంక్ యూ. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. Thank you so much, Raj Garu, for your nice introduction. నాకు గంప నాగేశ్వర గారితో 1985 నుంచి పరిచయం ఉందన్నమాట. సో అప్పుడే ఆయనతో మొదటి క్షణంలో తెలిసిపోతుంది ఆయన ఎటువంటి వారు అన్నది. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అతనితో ఫ్రెండ్షిప్ ఉండడం. అతని అచీవ్మెంట్స్ ఎప్పుడూ చూస్తూనే ఉంటాం మేము. కొన్ని లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చారు, కొన్ని లక్షల మందికి సర్వీస్ చేశారు. కానీ అల్టిమేట్గా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినందుకు గంప గారికి అభినందిస్తున్నాను. తర్వాత ఇందులో మెంబర్స్ అయినందుకు కూడా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గంప గారు నాకు చెప్పారు ఈ ట్రైనింగ్ ఉద్దేశం, ఈ ట్రైనింగ్ సంస్థ ఉద్దేశం 4 పిల్లర్స్ అని చెప్పారు అన్నమాట. లెర్నింగ్, ఫస్ట్ లెర్నింగ్, ట్రైనింగ్ అండ్ దెన్ ఎర్నింగ్, షేరింగ్. సో ఆల్ 4 ఇంపార్టెంట్ లైఫ్ పిల్లర్స్ కంబైన్ చేసి ఇంత మంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినందుకు మరొకసారి అభినందనలు. మీ మెంబర్స్ అయినందుకు మీ అందరికి కూడా అభినందిస్తున్నాను. అయితే మీ ఆర్గనైజేషన్ ఎంత గొప్పదో నేను చెప్తాను మీకు. ఈ షేరింగ్, ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ మీకు. ఎందుకంటే లెర్నింగ్ ఓకే, ఎనీబడి హ్యాస్ టు లెర్న్, అందరూ లెర్నింగ్ ఉండాలి గ్రో అవ్వాలంటే. బట్
ఇతరుల్ని ట్రైన్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే షేరింగ్ కూడాను. ఇతరులకి మీ రిసోర్సెస్ షేర్ చేయడం అనేది చాలా గొప్ప భావన. ముందుగా నేను నా లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ మైల్‌స్టోన్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను 1993లో హైదరాబాద్‌లో వర్క్ చేసేవాడిని. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్‌లో వర్క్ చేసేవాడిననమాట. 92-98 నేను హైదరాబాద్‌లో వర్క్ చేశాను. అయితే అంతకుముందే నేను చాలా సర్వీస్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశాను. చాలా ప్యాషన్ అనమాట. ఏదో ఒక సర్వీస్ చేయాలి, కొత్త రకమైన సర్వీస్ చేస్తూ ఉండాలని చాలా ఆర్గనైజేషన్‌లో నేను మెంబర్‌గా ఉండేవాడిననమాట. ఉండి ఏదైనా ఒక మొత్తం సర్వీస్ అన్నది ఓన్లీ ఏదో బట్టలు పంచడం, లేకపోతే ఏదో ఫుడ్ పంచడం అది కాకుండా, ఒక మనిషిలో ఒక మార్పుని తీసుకొచ్చి, ఒక అలవాట్లో మంచి అలవాటు క్రియేట్ చేసే సంస్థనైనా స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో, నేను అప్పుడు రీడర్స్ డైజెస్ట్‌లో ఒక ఆర్టికల్ చదివాననమాట. ఆర్టికల్ ఏంటంటే, బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ గురించి. అంతకుముందు అసలు అవగాహన లేదు నాకు. జస్ట్ వాక్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పి అప్పుడే తెలిసింది నాకు. నేను చదువుతుంటే, అరే! ఏంటి జస్ట్ బై హ్యాబిచ్యువల్ వాకింగ్ నీ హార్ట్ స్ట్రెంథెన్ అవుతుంది, మజిల్ స్ట్రెంథెన్ అవుతాయి, రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంథెన్ అవుతుంది, బరువు తగ్గుతావు అని చెప్పి చూసి, అయితే హ్యాబిచ్యువల్ వాకింగ్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన సందేశం ఇద్దాం హ్యాబిచ్యువల్ వాకింగ్ గురించి అని చెప్పి, అప్పుడు నేను వాకర్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి అప్పుడే ఒక స్టార్ట్ చేశారు వైజాగ్ అని తెలిసి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇలా హైదరాబాద్లో మేము ఒక వాకర్స్ క్లబ్ పెడతామని చెప్పానమాట. చెప్తే వాళ్ళు గైడ్లైన్స్ అన్నీ ఇచ్చారు. ఇస్తే ఫస్ట్ వాకర్స్ క్లబ్ ఇన్ హైదరాబాద్ 1993లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు అరౌండ్ 70-80 క్లబ్స్ ఉన్నాయంట, వాకర్స్ క్లబ్స్. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ద పయనీర్ ఆఫ్ వాకర్స్ క్లబ్ మూవ్మెంట్ అట్ హైదరాబాద్. సో మీకు అది ఒక ఫోటో షేర్ చేస్తానండి. వెర్ ఈస్ దట్ ఫోటో? లెట్ మీ సీ. అప్పుడు బాగలింగంపల్లి నుంచి ఇక్కడ ఎవరు ఉన్నారా? బాగలింగంపల్లి వాళ్ళు, చిక్కడపల్లి బాగలింగంపల్లి వాళ్ళు ఉన్నారండి? చెప్పండి సార్. ఆ, బాగలింగంపల్లిలో స్టార్ట్ చేసామండి క్లబ్. ఫస్ట్ వాకర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ అని స్టార్ట్ చేసాం అనమాట 93లో. సో బాగలింగంపల్లిలో ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ అందరూ నడడం. తర్వాత మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ప్రమోట్ చేయడం కదా వాకింగ్ని. సో వేరియస్ స్పీకర్స్ని పిలిచేవాళ్ళు అనమాట. డాక్టర్స్ని, నెక్స్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్ని పిలిచి వాకింగ్ ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock మీటింగ్ ఇది వాకింగ్. సో కొన్నాళ్ళు రకరకాల స్పీకర్స్ని పిలిచాము. అయితే ఒకసారి మాకేమనిపించిందంటే, వై నాట్ టు ఇన్వైట్ యోగా ప్రొఫెషనల్స్, యోగా కూడా హెల్త్ కదా, మనది హెల్త్ క్లబ్ కదా అని చెప్పి యోగా ప్రొఫెషనల్ పిలిచాం. అయితే వాళ్ళు ఏంటంటారంటే, వాకింగ్ కంటే సుపీరియర్ యోగా అని చెప్పారు అనమాట. సో యాక్చువల్గా నేను వాకింగ్ గురించి చాలా ఆర్టికల్స్ రాశాను నేను. ఇది వాకర్స్ క్లబ్ ఫస్ట్ యానివర్సరీ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను ఆ వాకింగ్ మీద ఆర్టికల్స్ రాసినవి న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి, డెక్కన్ క్రానికల్ కూడా వచ్చింది. వేరే ఆర్టికల్స్ ఆన్ వాకింగ్ అప్పట్లో రాశాను నేను, మ్యాగజైన్స్కి వాటికి అనమాట. సో యోగా గురించి ఎప్పుడైతే గురువుగారిని పిలిచి వాళ్ళతో మాట్లాడించామో, యోగా ఈ సుపీరియర్ టు వాకింగ్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. అర్థమయ్యి యోగాని స్టడీ చేయడం మొదలెట్టాను నేను. సో బెనిఫిట్స్ ఆఫ్ యోగా నేను స్టడీ చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, యాక్చువల్లీ యువర్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ఓన్లీ 10% బెనిఫిట్ యోగా వల్ల. 90% బెనిఫిట్ మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అని వాళ్ళు చెప్తూ ఉండేవారు. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటి అని చెప్పి అగైన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. యోగాల్లో మీకు ఎక్కువ మెడిటేషన్ చెప్తుంటే, అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి,
మెడిటేషన్ గురించి చెప్తూ వాళ్ళు హోలిస్టిక్ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ గురించి చెప్తూ అసలు స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. చేస్తే నాదంతా సర్వీస్ ఓరియంటేషన్ కదా, ఏదైనా అందరికీ చెప్పాలి, అందరికీ షేర్ చేయాలి, అందరికీ బెనిఫిటెడ్ చేయాలి అని కదా నా ఉద్దేశం. సో స్పిరిచువాలిటీ గురించి స్టడీ చేసినప్పుడు దొరికింది నాకు, ఇంక మంచి సబ్జెక్ట్ దొరికింది హెల్ప్ చేయడానికి, అందరికీ సర్వీస్ చేయడానికి అని చెప్పి 1995 నుంచి నేను స్పిరిచువాలిటీ స్టడీ చేస్తాను. అయితే ముఖ్యంగా స్పిరిచువాలిటీ గురించి మీకు తెలుసుకోవడానికి అసలు రిలీజియన్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే తెలుసుకోవాలి. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం, రిలీజియన్ స్పిరిచువల్ ఒకటే అనుకుంటాం. రిలీజియన్ అంటే జస్ట్ వర్షిప్పింగ్ అనమాట, రిచువల్స్, వర్షిప్స్, ఫైత్ ఇన్ గాడ్, అదే రిలీజియన్. డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి కదా, బట్ స్పిరిచువాలిటీ డిఫరెంట్ స్పిరిచువాలిటీస్ ఉండవు, స్పిరిచువాలిటీ ఒకటే. సో స్పిరిచువాలిటీ ఏంటంటే విచ్ మీట్స్ ద నీడ్ ఆఫ్ యువర్ స్పిరిట్. మీ స్పిరిట్ నీడ్స్ ఏంటి చెప్పండి? బాడీ నీడ్స్ రోటీ కపడా మకాన్, మీ బాడీ యొక్క నీడ్స్. మరి స్పిరిట్ యొక్క నీడ్స్ ఏంటి? ఎనీబడి? గెస్, స్పిరిట్ యొక్క నీడ్స్ ఏంటి? ఆత్మ యొక్క నీడ్స్. యాక్చువల్లీ యువర్ రియల్ ఐడెంటిటీ స్పిరిట్ ఓన్లీ, రైట్? Meditation is a process that helps you to meet the needs of the spirit. But yes, exactly. Happiness, peace, contentment, these are the needs of the spirit. So ultimate needs ive every human being ki. So ultimate needs ni ela meet avalo cheppe subject spirituality. సో అంతకంటే ఏంటి కావాలి మనిషికి? ఇది తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఓకే, స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే నీ హ్యాపీనెస్, పీసు ఎలా పొందాలో చెప్తుంది. అయితే ఏం చెప్తుంది? ఒకటే ఫార్ములా. స్పిరిచువాలిటీ చెప్పేది ఓన్లీ వన్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే జ్ఞాపకించుకోండి, నకారాత్మకని నిర్మూలించాలి, సకారాత్మకతని పెంపొందించాలి. సింపుల్. అంటే నెగిటివిటీని రిమూవ్ చేయాలి, పాజిటివిటీని ఇంప్రూవ్ చేయాలి. సింపుల్ ఫార్ములా. దెన్ యూ విల్ బి హ్యాపీ, యూ విల్ బి పీస్ఫుల్, యు ఆర్ కంటెంటెడ్, అన్నీ వచ్చేస్తాయి. అదేంటండి బాబు, మేము డబ్బు లేకపోతే ధనరాశులు వాటితో వస్తుంది అనుకుంటున్నాం, మీరు ఎంత సింపుల్గా చెప్పారంటే అంతే ఫార్ములా. అంటే ఏంటంటే మీరు డబ్బుతో కొనవలసిన పదార్థాలు అన్నీ కొంటే హ్యాపీగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం అనుకుంటాం కదా. ఎస్, మీకు డబ్బు, ఇళ్ళు, ధనం అన్నీ ఉన్నాయనుకోండి, మీకు హ్యాపీనెస్ వస్తుంది, కానీ టెంపరీ. ఇవాళ నేను అనుకుంటా ఒక మంచి జాబ్ రావాలి, లేకపోతే గోల్డ్ డబ్బు రావాలి, లేకపోతే మంచి ఇల్లు కావాలనుకున్నాను నేను. ఓకే, అన్నీ వచ్చాయి, కొన్నాళ్ళు నేను హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ అన్హ్యాపీ అయిపోతాను. ఎందుకు అన్హ్యాపీ? ఇంకా పెద్ద జాబ్ రావాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకా గోల్డ్ డబ్బు రావాలి. మరి ఏమైంది? హ్యాపీనెస్ మళ్ళీ మామూలు లెవెల్కి వస్తుంది. ఓకే, ఇంకా మంచి జాబ్ వచ్చింది, ఇంకా గోల్డ్ డబ్బు వచ్చాయి మీకు, ఇంకా మంచి ఇల్లు వచ్చింది, మళ్ళీ కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ అన్హ్యాపీ అయిపోతారు. ఎందుకు? ఇంకా ఎక్కువ ప్రమోషన్ రావాలి, ఇంకా పెద్ద జాబ్ రావాలి, ఇంకా పెద్ద కొనాలి, ఆ పక్కింటి వాళ్ళు లాంటి కారు కొనాలి, మళ్ళీ అన్హ్యాపీ అయిపోతాను. అంటే ఒక ట్రెడ్మిల్ నుంచి మీద నుంచి ముందుకు వెళ్ళారు కదా మీరు, అలాగే మీ అన్హ్యాపీనెస్ లెవెల్ డిఫాల్ట్కి వచ్చేస్తుంది ఇప్పుడు కూడా. అంచేత డబ్బుతో కొనగలిగిన పదార్థాల వల్ల మీకు రియల్ హ్యాపీనెస్, లాస్టింగ్ హ్యాపీనెస్ రాదు. రాసుకోండి, వాళ్ళు చెప్తున్నాను నేను. అయితే ఎలా వస్తుంది లాస్టింగ్ హ్యాపీనెస్? చెప్పాను కదా ఫార్ములా. అంతే, అంత సింపులా? ఎస్, అంత సింపులే. సింపుల్ బట్ డిఫికల్ట్. ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు కూడా నకారాత్మకంగా వెళ్తుంది, నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తుంది. నెగిటివ్ థాట్స్ని వదిలించుకుని, నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసి, పాజిటివ్ థాట్స్ని కల్టివేట్ చేయడం మీ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అనమాట, ఎండివర్. అది అన్ని స్పిరిచువల్ స్కూల్స్ చెప్పే అదే. అయితే ఓకే, బాగానే ఉందండి, నెగిటివ్ థాట్స్ అన్నారు, పాజిటివ్ థాట్స్ అన్నారు. అసలు ఏంటి నెగిటివ్ థాట్స్, ఏంటి పాజిటివ్ థాట్స్ అని మీరు తెలుసుకోవాలి మొదట. సో అయితే పాజిటివ్ థాట్స్లో లెవెల్స్
అలాగే నెగిటివ్ థాట్స్లో లెవెల్స్ అంటే మామూలు నెగిటివ్ థాట్స్ ఏంటి, ఘోరమైన నెగిటివ్ థాట్స్ ఏంటి, మామూలు పాజిటివ్ థాట్స్ ఏంటి, అతి ఉన్నతమైన పాజిటివ్ థాట్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. సో దానికి ఒక రీసెర్చ్ జరిగిందన్నమాట అమెరికాలో. ఉమ్, ఆ రీసెర్చ్ మీకు చూపిస్తాను మీకు. ఉమ్, ఒక ఆయన అమెరికన్ ప్రొఫెసర్ అనమాట. ఆయన 20 years రీసెర్చ్ చేశారు. ఉమ్, ఆయన పేరు డేవిడ్ హాకిన్స్ అనమాట. సో ఆయన ఏంటి రీసెర్చ్ చేశారు? ఓకే, అంటే ఆయన కూడా స్పిరిచువల్ మాస్టర్ అనమాట. ఆయనకి తెలుసు పాజిటివిటీ ఉంటే చాలు నీకు అక్కర్లేదు లైఫ్లో. అంటే మీరు అడుగుతారు, అయితే డబ్బు అక్కర్లేదా? డబ్బు ఉండి పాజిటివిటీ ఉందనుకోండి, డబ్బు బోనస్ అనమాట అంతే. పాజిటివిటీ ఉండి డబ్బు లేకపోయినా పర్వాలేదు. అయితే డబ్బున్నా పాజిటివిటీ లేకపోతే వేస్ట్ అనమాట లైఫ్. సుఖం ఉండదు మీకు, శాంతి పీస్ ఉండదు లైఫ్లో. అంచేత కావాల్సింది మీకు శాంతి సుఖం కదా. అయితే ఆ పాజిటివిటీ లెవెల్స్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అతను 20 years రీసెర్చ్ చేసి ఇది కనిపెట్టాడు. ఏంటి కనిపెట్టాడు? అసలు నెగిటివ్ థాట్స్లో అట్టడుగున ఉన్నవి అంటే ఘోరమైన నెగిటివ్ థాట్స్ ఏటన్నాడు? షేము, హ్యూమిలియేషన్ అనమాట, డిస్పైజింగ్ అనమాట. నేను నువ్వే అసహించుకున్నావు అనుకోండి, అది అతి ఘోరమైన నెగిటివ్ థాట్. జస్ట్ చూడండి నెంబర్స్ పక్కన, దానికి 20 ఎనర్జీ లెవెల్ 20 ఇచ్చాడు అతను. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 లెవెల్ ఎనర్జీ ఇచ్చాడు. అంటే 20 లెవెల్ అంటే అసలు మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, 20 లెవెల్లోకి వచ్చేస్తుంది. తక్కువ ఎనర్జీ ఉంటుంది మీ బాడీలో ఈ షేమ్ థాట్స్ మీరు ఆలోచిస్తుంటే. అండ్ అలాగే గిల్ట్, బ్లేము, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుని మేము ఒక గిల్ట్ భావన ఉందనుకోండి, అప్పుడు మీ 30 లెవెల్లో ఉంటారు మీరు. అది కూడా చాలా తక్కువ ఎనర్జీ లెవెల్ ఇది. అలాగే యాపతి, నేనేం చేయలేను, ఎవడో నాకు సహకరించడు, నా చేతుల్లో ఏమీ లేదు అనుకున్నారు అనుకోండి, ఆ 50 లెవెల్లో ఉంటారు. అది కూడా తక్కువ ఎనర్జీ లెవెల్, అది నెగిటివ్ థాటే. అయితే గ్రీఫ్, సాడ్నెస్, రిగ్రెట్, డిప్రెషన్లో ఉన్నారనుకోండి, అప్పుడు 75 లెవెల్లో ఉంటారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ థాట్. అంటే కొద్దిగా ఎనర్జీ ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్సో నెగిటివ్ లెవెల్. అలాగే ఫియర్, యాంగ్జైటీ ఉన్నాయనుకోండి, అప్పుడు లెవెల్ 100 లెవెల్లో ఉంటుంది ఎనర్జీ లెవెల్. రైట్, ఇవన్నీ కూడా ఆయన ఒక స్కేల్ ఇచ్చాడు అనమాట. 100 to the power of 10, అలాగే 125 to the power of 10 ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడాను. అలాగే క్రేవింగ్ ఉందనుకోండి, మోహం, ఇది చూసేయాలి, అది తినేయాలి, ఇది వినియాలి, క్రేవింగ్ ఉందనుకోండి, అది నెగిటివ్ థాటే, మోహం. అది కూడా చాలా మీకు లైఫ్కి అంత పాడు చేస్తుంది అన్నమాట లైఫ్ని, ఇబ్బంది పెడుతుంది లైఫ్కి మోహం. అది కూడా నెగిటివ్ థాటే, అది 125 లెవెల్. అలాగే మీరు యాంగర్, రేజ్, అగ్రెషన్ ఉందనుకోండి, అది కూడా నెగిటివ్ థాటే, 125 లెవెల్. అంటే ఘోరమైన నెగిటివ్ థాట్ ఏంటి, మామూలు నెగిటివ్ థాట్ ఏంటి అని ఇచ్చాడనమాట, యావరేజ్ లెవెల్ ఆఫ్ నెగిటివ్ థాట్. అలాగే ఇగో అరగెన్స్కి 175 ఇచ్చాడు అతను. రైట్, అయితే ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్. ఇవన్నీ ఫోర్సెస్ అంటే మీ జీవితాన్ని కదిపేస్తాయి అనమాట, ఇవి నెగిటివ్ థాట్స్. సో ఇవి వదిలించుకుని దీని మీద కంట్రోల్ చేసుకుని మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, పాజిటివిటీకి వెళ్ళాలి. అప్పుడు మీరు లైఫ్లో హ్యాపీనెస్ని, పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఏంటవి పాజిటివ్ థాట్స్? సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి చూడండి. వార్స్లో 108 మిలియన్ పీపుల్ చంపబడ్డారంటే నెగిటివ్ థాట్స్ వల్లే. వరల్డ్లో 821 మిలియన్ పీపుల్ ఆకలితో ఉన్నారంటే మీ నెగిటివ్ థాట్స్ వల్లే. ఎందుకంటే మీ గ్రీడ్ వల్లే. మీకు ఎంతనా చాలదు, ఎంతమంది బీదగా ఉన్నా సరే మీకు అనవసరం, డబ్బులు లేకుండా ఉన్నా, తిండి లేకుండా అనవసరం, ఇదంతా మీ నెగిటివ్ థాట్స్ వల్లే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 313 మిలియన్ పీపుల్ ఇల్లిటరేట్గా ఉన్నారు, అది కూడా నెగిటివిటీ వల్లే. అయితే అది చాలా పెద్ద స్టెప్, ఎలాగన్నా చాలా మీరు ఆలోచించండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ చాలా ధనిక దేశం, వండర్ఫుల్ దేశం అనుకుంటా, కానీ చూడండి 32% ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ విత్ అన్మ్యారీడ్ మదర్స్. అంతకంటే ఘోరం ఉంటుందండి. అది ఎందువల్ల? లస్ట్ వల్ల. తర్వాత ఇల్లిటరేట్స్ ఎందుకున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ చేరటం లేదు, గ్రీడ్ వల్లే. తర్వాత పవర్టీ ఎందుకు ఉంటుంది? గ్రీడ్ వల్లే.
నెగిటివిటీ వల్ల ఇంపాక్ట్. రైట్. ఓకే, ఇప్పుడు మనం పాజిటివిటీకి వద్దాం. పాజిటివిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో? కరేజ్తో స్టార్ట్ అవుతుంది. చూడండి 200 లెవెల్కి వచ్చింది ఎనర్జీ లెవెల్. అలాగే న్యూట్రాలిటీ అంటే స్టేబుల్ మైండ్, నిబ్బరంగా ఉన్నాను అనుకోండి మనస్సు, అది పాజిటివిటీ 250 లెవెల్ ఎనర్జీ లెవెల్. అలాగే విల్లింగ్నెస్ అంటే నేను ఏదో ఒక సాధిస్తాను, సమాజంలో మార్పు తీసుకొస్తాను అని ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ ఉందనుకోండి, 350 లెవెల్. తర్వాత హంబుల్నెస్ 350 హంబుల్నెస్. రైట్. తర్వాత ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు అనుకోండి మీరు, అది కాంప్రహెండ్ చేసుకుంటే 400 లెవెల్. అంటే మీరు దేనికి ఇంకా శాంతి లెవెల్ మొదలైన మాట అర్థం చేసుకుంటే మొదలెడితే. తర్వాత ఇది చూడండి, హైయెస్ట్ లెవెల్ లవ్. ఇంకో హైయెస్ట్ ఇంకోటి ఉంది అనుకోండి, లవ్ ఈజ్ ద హైయెస్ట్ పాజిటివ్ స్టేట్. తర్వాత కంపాషన్ ఈజ్ ఇంకా స్టిల్ మోర్ హైయెస్ట్ పాజిటివ్ స్టేట్. ఇది మీరు తెలుసుకోండి మొదట. ఇప్పుడు మనం డిస్కషన్ మొదలెడదాం. సో హైయెస్ట్ పాజిటివ్ స్టేట్స్ ఏంటి అనుకున్నాం? లవ్ అండ్ కంపాషన్. లవ్ అంటే ఏంటి? ఎనీబడి? లవ్ రియల్ డెఫినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. లవ్కి రియల్, ఎందుకంటే మీకు తెలిసినంత డిస్టార్టెడ్ డెఫినేషనే, రియల్ డెఫినేషన్ తెలియదు లవ్కి. ప్రేమ అంటే ఏంటి? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం, అఫెక్షను. ఇంకా ప్రేమ ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తాను. అండర్స్టాండింగ్. ఓకే, కబీర్ దాస్ మీకు తెలుసు కదా, సంత్ కబీర్ దాస్ ఏమన్నాడంటే, పోతీ పడ్ పర్ జగ్మువా పండిత్ భయాన కోయి ఢాయి ఆకర్ ప్రేమ్ పడే సో పండిత్ హోయ్. అంటే నువ్వు ప్రపంచంలో ఉన్న బుక్స్ గ్రంథాలన్నీ చదివినా సరే నువ్వు పండితు అవ్వలేవు నువ్వు. బట్ ప్రేమ 2.5 లెటర్ వర్డ్ ఢాయి ఆకర్ ప్రేమ్ అన్నాడు. 2.5 అక్షరాల వర్డ్ ప్రేమని అర్థం చేసుకోగలిగితే నువ్వు అసలైన పండితుడివి అన్నాడు. అంటే చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్రేమ గురించి తెలుసుకోవడం. ఇంకా ఎనీబడి ఎల్స్ ప్రేమ గురించి డెఫినేషన్? ఓకే, ఇలాగద్దాం. తల్లి ప్రేమ అంటారు కదా, అంటే ఏంటి? తల్లి ప్రేమ అంటే ఏంటి? తల్లి పిల్లలు ఉన్నారు, తల్లి ప్రేమ, ఫీలింగ్. ప్రేమ అంటే ఏంటి? తల్లికి ఏంటుంటుంది మనసులో? పిల్లల గురించి. ప్రేమ అంటే ఏంటి? అంటే తల్లి ఎప్పుడు కూడా దేనికి ఆలోచిస్తుంది? పిల్లల సుఖం, ఆనందం గురించి ఆలోచిస్తుంది. అది ఇతరుల సుఖం గురించి, ఇతరుల ఆనందం గురించి ఆలోచించడమే ప్రేమ. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ పెట్టారు, ఏమన్నారు? ట్రైనింగ్ అండ్ సర్వింగ్ అన్నారు. అంటే ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు అనమాట. అంటే ప్రేమ భావన మీలోంచి వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది, ఆ వైబ్రేషన్ వస్తే, ఆ ప్రేమ వైబ్రేషన్. ఎప్పుడైతే మీరు నేను ఏదో ఒకటి చేసి ఇతరులకు హెల్ప్ చేస్తాను, ఈ రకంగా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఐ విల్ హెల్ప్ దెమ్, ఐ విల్ సపోర్ట్ దెమ్ అని ఉన్న భావన ఉంటే అది ప్రేమ భావన అనమాట. ఇతరుల సౌఖ్యం గురించి, ఇతరుల ఆనందం గురించి ఆలోచించడం, అది ప్రేమ. అంటే చూడండి, మీరు ఆల్రెడీ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ లవ్ ఎనర్జీ. అంటే పాజిటివ్ లెవెల్ ఎంత ఉందో మీలో చూడండి. సర్వింగ్ అంటే ప్రేమది. రైట్. నో ఎక్సెప్షన్స్ వాట్ ఎవర్ అపోజిట్ పర్సన్ డస్. అంటే ముందు అర్థం చేసుకోండి ప్రేమ గురించి అర్థం ఎందుకంటే మనకున్నంత నెగిటివ్ అర్థం తప్ప పాజిటివ్ అర్థం లేదు ప్రేమ గురించి. బట్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంది ప్రేమలో. ప్రాజెక్ట్ కన్సర్న్ ఫర్ అదర్ పర్సన్స్ వెల్ బీయింగ్. నేను ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తానా, ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తానా, ఏ రకంగా వాళ్ళు ఆనంద లెవెల్ పెంచుతానా, ఏ రకంగా వాళ్ళు కేరింగ్ అండ్ షేరింగ్ చేస్తానా, నా భావన ఉందనుకోండి, లవ్ ఎనర్జీ మీలోంచి వస్తున్నాడు బయటికి. సో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్. అంటే బిలియనీర్స్ కూడా మీ దగ్గర పనికిరారు.
బిలీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ లవ్ ఎనర్జీ లేదనుకోండి, వాడు మీకంటే తక్కువ. అర్థమైందా? సో మీకు లవ్ ఎనర్జీ ఉంది మీలో, కానీ మీలో డబ్బు తక్కువ ఉందనుకోండి, సో మీరే రియల్ వెల్దీ పర్సన్. సో అది లవ్ ఎనర్జీ అంటే. సో నెక్స్ట్ ఏటన్నావు లవ్ కంట, నెక్స్ట్ ఎనర్జీ ఏటన్నావు చెప్పండి? లవ్కి మించిన పాజిటివ్ ఎనర్జీ కంపాషన్. కంపాషన్ అంటే, లవ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం, అవతల వాళ్ళ హ్యాపీనెస్ని పెంపొందించడం లవ్. కంపాషన్ అంటే అవతల వాళ్ళ బాధను తగ్గించడం, టు రెడ్యూస్ అదర్ పర్సన్స్ డిఫికల్టీ అండ్ సఫరింగ్, అది కంపాషన్. సో కంపాషన్ మీలో ఉందంటే ఇంకా హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మీలో వస్తుంది అనమాట. సో మీరందరూ ఈ ఆర్గనైజేషన్లో చేరి లవ్ లెవెల్లో ఉన్నారు, కంపాషన్ లెవెల్లో మీరు ఏం చేయగలరో చూసుకోండి. హూ సఫరింగ్ యూ కెన్ రెడ్యూస్. ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, ఒక్క నిమిషం మాట్లాడు. సో సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మొదట మీరు ఎవరు లవ్ చేయాలి? మీరందరూ చెప్పండి చాట్లో. ఫస్ట్ హూమ్ యూ షుడ్ లవ్. యాక్చువల్లీ నేను ఒక రివీల్ చేస్తాను. అట్ ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు కేర్ తీసుకో, నీ గురించి నువ్వు, నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకో, నీ మెంటల్ ప్రాసెస్ గురించి కేర్ తీసుకో, అది వదిలేయండి. నీ గురించి నువ్వు కేర్ ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్స్. అది కాకుండా ఇతరులు లవ్ చేసినప్పుడు హూ ఆర్ ది ఫస్ట్ పీపుల్ యూ షుడ్ లవ్? ఎవరిని? పేరెంట్స్. వండర్ఫుల్. పేరెంట్స్. ఫస్ట్ మదర్, యూ షుడ్ లవ్ మదర్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇప్పుడు మీ అందరికీ హోంవర్క్ ఇస్తున్నాను. ఏంటంటే నెక్స్ట్ 1 monthలో మీ పేరెంట్స్కి ఒక 10-15 వెరైటీస్గా మీ లవ్ చూపించండి. అగ్రీడ్? 10-15 వెరైటీస్ లవ్ చూపించండి మీ పేరెంట్స్కి. అగ్రీడ్? థమ్స్ అప్ నాకు కావాలి. అగ్రీ అంటే ఇదంటే లేదని అర్థం. ఓకే 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 రైట్. ఓకే, మీకు ఎక్సర్సైజ్ చేయడానికి. ఓకే, సో లవ్ అండ్ కంపాషన్ అర్థం చేసుకోవడం ఒకటి. అయితే పాజిటివిటీ గురించి అర్థం చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్ గురించి ఇంకా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు పాజిటివ్ అయితే వెళ్ళకుండా నెగిటివ్ మిమ్మల్ని అడ్డేస్తుంది. అంచేత నెగిటివ్ లెవెల్స్ గురించి అర్థం చేసుకోవాలి మొదట మీరు. నెగిటివ్ లెవెల్స్ ఏంటంటే అవి మీకు శత్రువులు అనమాట. శత్రువులు ఎక్కడున్నా శత్రువులు మీలో ఉన్నారు. శత్రువులు నెగిటివ్ లెవెల్స్. సో ఇండియన్ కల్చర్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అరిషడ్ వర్గాస్ అని ఒకటి ఉంది. సురేష్ గారు నెంబర్ 1 లింక్ పంపండి అందరికి. నెంబర్ 1 లింక్ అందరికీ షేర్ చేయండి. నెంబర్ 1 లింక్ అరిషడ్ వర్గాస్ అంటే నీలో ఉన్న శత్రువులు. అవి అరిషడ్ వర్గాస్ అంటే. పిప్పల వెంకటరావు గారు ఉన్నారా మీరు ఇందులో? వీడియోలోకి రండి పిప్పల వెంకటరావు గారు. రేరి పంపారా? ఓకే, ఆ లింక్ ఓపెన్ చేయండి. అది అందులో ఒక పోల్ ఉందన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేయండి. అది లింక్డ్ఇన్లో పోల్. అది అందరికి వస్తుందా లేకపోతే లింక్డ్ ఉన్న వాళ్ళకి వస్తుందో నాకు తెలీదు. క్లిక్ చేసి చూడండి వస్తుందా లేదా లింక్. లింక్డ్ఇన్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది సార్. అండ్ ఓకే, లింక్డ్ఇన్ ఉన్న అకౌంట్ ఉన్న వాళ్ళందరూ రిప్లై ఇవ్వండి నాకు. పోల్లో రిప్లై ఇవ్వండి. అరిషడ్ వర్గాలు అంటే నీలో ఉన్న శత్రువులు. ఎంతమంది ఉన్నారు నీలో శత్రువులు? అరిషడ్ వర్గాస్ అంటే లింక్ నేను చూస్తాను. మీ ఎంతమంది రిప్లై ఇచ్చారు చూస్తాను.
ఐ లైక్ టు స్టార్ట్ విత్ ఓకే. ఒకటది. రెండో పోస్ట్‌లో 35 మంది ఇచ్చారండి. 12 మంది ఓట్‌లో ఆ! ఓకే. హ్మ్. 7 ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్ అందులో. ఏమని ఆన్సర్ ఇచ్చారు? అరిస్టాటిల్ గారు అంటే 6 శత్రువులు మీలో ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. రైట్. దీని గురించి వేరే ఇదంతా ఇక లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనుకోండి. అయితే ఓకే. 7 కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 6 అని చెప్పారు. ఈ అరిస్టాటిల్ వర్గాల గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు మీలో శత్రువుని జయించకపోతే మీరు ముందుకెళ్ళలేరు. సో, ఈ శత్రువుల్లో నేను ఒక యాస్పెక్ట్‌ని తీసుకున్నాను. ఒక శత్రువుని తీసుకున్నాను. అదే అహంకారం. అదే అహంకారం. సో, అహంకారం అంటే ఏంటి? అహంకారం అంటే ఎ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. అంటే నేనే ఎక్కువ ఉండాలి, అవతలోళ్ళు తక్కువ ఉండాలి. అది అహంకారం అంటే. అవతలోళ్ళని తక్కువగా చూడడం. అవతలోళ్ళు తక్కువగా ఉండాలంతే. నేను ఎక్కువ ఉండాలి. నా పై చేయి ఉండాలి. ఎక్ నేను ఎక్కువగా కనపడాలంతే. ఆల్వేస్ ఐ వాంట్ బి మోర్ దాన్ అదర్స్. మోర్ ఇంపార్టెంట్. మోర్ సిగ్నిఫికెంట్ దాన్ అదర్స్. అది అహంకారం. రైట్. అయితే ఒక సేయింగ్ ఉంది మీరు విన్నారా? వెన్ ఇగో కమ్స్ ఎవ్రీథింగ్ గోస్. వెన్ ఇగో గోస్ ఎవ్రీథింగ్ కమ్స్. విన్నారా? అంటే ఈ అహంకారంగా నీలో ప్రవేశిస్తే ఇది ఉన్నదంతా పోద్ది. అహంకారం పోతే అంతా నీకు వస్తది అన్నారు. అయితే ఎలాగే? ఏ రకంగా? ఎందుకు అహంకారం అంత చెడ్డది? అంత డేంజరస్ అన్నమాట. ఎందుకంటే ఉన్నదంతా పోద్దంటే మరి చాలా డేంజరస్ కదా! ఇప్పుడు మీరు సేఫ్టీ వీక్ కాబట్టి నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎలాగా సేఫ్టీగా ఉంచుకోవాలంటే మీ అహంకారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అహంకారం మీరు తెలుసుకోవాలి. ఏ రకంగా ఇబ్బంది పెడుతుందంటే, ఎప్పుడూ నిన్ను నువ్వు ఎక్స్‌ట్రాగా ఎక్కువగా చూసుకోవాలి, అవతలోళ్ళని తక్కువగా చూసుకోవాలంటే కుదరదు. దానివల్ల నీ శాంతి పోతుంది. ఆనందం పోతుంది. నువ్వేటనుకుంటున్నావు? నేను ఎక్కువగా ఉండి అవతలోళ్ళు తక్కువగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు నువ్వు. అది కుదరదు. నువ్వెప్పుడు గూడా ఇతరుల కంటే ఎక్కువ అవ్వలేవు. ఎందుకంటే యూ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ద కోర్ లెవెల్. యూ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీబడీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఎసెన్షియల్లీ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్. అంటే రోల్స్ డిఫరెంట్. రోల్స్ తర్వాత విధి మనకిచ్చిన రోల్ ప్రకారం మనకున్న ఆపర్చునిటీస్, మనకున్న రిలేటివ్స్, మనకున్న ఫ్రెండ్స్ మనకి ఇవ్వబడతారు. దాని ప్రకారం డబ్బు రావడం గాని, లేకపోతే పదవి రావడం గాని అవుతుంది గానీ, ఎసెన్షియల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈక్వల్. రైట్. యూ ఆర్ ఓన్లీ ప్లేయింగ్ ఎ రోల్. ఎక్కువగా చూసుకుంటాను, ఎప్పుడు నేను అవుతానంటే మాత్రం శాంతి ఉండదు, సుఖం ఉండదు. అయితే ఏ రకంగా, ఏ రకంగా శాంతి ఉండదు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. హ్మ్. ఇంకో సేయింగ్ మీరు విన్నారా? సేయింగ్ ఏంటంటే, ఈగో ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ టు కిల్ రిలేషన్‌షిప్స్. ఈగో చాలంట రిలేషన్‌షిప్స్‌ని చంపేయడానికి. రైట్. అయితే ఏ రకంగా చంపబడతాయి రిలేషన్‌షిప్స్? ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా చూసుకుందాం అనుకుంటున్నావో, అవతలోళ్ళని తక్కువగా చూసుకుందాం అనుకుంటున్నావో, నువ్వేం చేస్తావంటే, యూ విల్ గో ఫర్ విన్ లూజ్ రిలేషన్‌షిప్. విన్ లూజ్ అంటే నువ్వెప్పుడు గెలాలి, అవతలోడు ఓడిపోవాలంతే. ఎందుకంటే నువ్వు గెలిస్తే నువ్వు ఎక్కువ అవుతావు కదా! అవతలోడు ఓడిపోతే అవతలోడు తక్కువ అవుతాడు కదా! విన్ లూజ్‌లో ఏమవుతుందంటే, నువ్వెప్పుడు గెలాలి, అవతలోడు ఓడిపోవాలి అని ఎప్పుడైతే ఆలోచన ఉందో, ఏం చేస్తావంటే నువ్వు ఎట్ ది ఎక్స్‌పెన్సివ్ at the exclusion and expense of the well-being of others, you want your well-being. అంటే యువతల వాడికి ఆనందం తగ్గించి నీ ఆనందం పెంచుకుంటావు అనమాట. అది రిలేషన్‌షిప్స్‌లో కుదరదు. రిలేషన్‌షిప్స్‌లో ఎప్పుడు కూడా కావాల్సింది విన్ విన్నే కావాలంతే. నీ బాగు నువ్వు చూసుకో. యువతల బాగు కూడా చూడు అంతే. నీ హ్యాపీనెస్ చూసుకో. యువతలోడికి హ్యాపీ ఉన్నట్టే చూసుకో. అప్పుడే రిలేషన్‌షిప్ బాగుంటది గానీ, నువ్వు హ్యాపీగా ఉండి అవతలోడు అన్‌హ్యాపీగా ఉండాలి.
సుఖంగా ఉండాలి, అవతల సుఖం తగ్గిపోవాలంటే మాత్రం రిలేషన్షిప్స్లో కుదరదు. మేబీ ఒక ట్రాన్సాక్షన్లో కుదురుతుంది, కానీ తర్వాత తెలిసిపోతుంది అవతలడికి వీడు రిలయబుల్ కాదు, వీడు డిపెండబుల్ కాదు. ఎందుకంటే విన్ లూజ్ అంటే అర్థం ఏంటి? యూఆర్ సెల్ఫిష్ అనమాట. సెల్ఫిష్నెస్ మీకు రిలేషన్షిప్స్లో కుదరదు, బిజినెస్లో కుదరదు, నెక్స్ట్ కెరీర్లో కుదరదు, ఎక్కడా కుదరదు. మీ లైఫ్లో ఎక్కడా కుదరదు విన్ లూజ్. నువ్వు గెలాలి, అవతల ఓడిపోవాలి. నీకెంత వచ్చేదో అవతల తక్కువ రావాలి, నీకు ఎక్కువ రావాలి అంటే కుదరదు అది. సో లైఫ్ లాంగ్ ప్రిన్సిపల్ ఏంటంటే విన్ విన్. నువ్వు బాగుండాలి, అవతల బాగుండాలి, అంతే. అది లైఫ్ లాంగ్. ఎప్పుడైతే అహంకారం నీలో ప్రవేశించిందో యూ విల్ ట్రై ఫర్ విన్ లూజ్. ఆ రకంగా నీకు దెబ్బ కొడుతుంది అనమాట అహంకారం. రైట్. తర్వాత ఇంకోటి ఏంటి, దానికి దుని ఏం చేస్తారు? మీరే గెలి అవతల ఓడిపోవాలంటే ఏం చేస్తారు? అవకాశాలన్నీ మీరే తీసుకుంటారు, రిసోర్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. మీరు ఎవరికి రిసోర్సెస్ షేర్ చేయరు. ఎందుకంటే రిసోర్స్ షేర్ చేస్తే నాతో ఈక్వల్ అయిపోతాడు, నాతో ఈక్వల్ అయితే నేను చూడలేనది అని చెప్పి ఎప్పుడూ అవతలోడు కింద ఉండాలి, మీరు పైన ఉండాలి ట్రై చేస్తారు. మీరు ఎప్పుడైతే అవతలోడు కోఆపరేట్ చేయట్లేదో, అవతలోడికి రిసోర్స్ షేర్ చేయట్లేదో, అవతలోడు కూడా మీకు కోఆపరేట్ చేయడు, అవతలోడు కూడా మీకు సపోర్ట్ చెయ్యడు. చాలు కదా ఫెయిల్యూర్కి, మీ లైఫ్ ఫెయిల్యూర్కి. తర్వాత ఎప్పుడు కూడా యూ వాంట్ టు బి అట్ ది సెంటర్ ఆఫ్ ది స్టేజ్. మీరు ఎప్పుడు సెంటర్ ఆఫ్ ది స్టేజ్ ఉండాలి, ఇంపార్టెన్స్ అంతా మీకే దక్కాలి. తర్వాత క్రెడిట్ కూడా అవతలోడికి ఎవరు మీరు అంత క్రెడిట్ మీరే తీసుకుందాం అనుకుంటారు. అది ఎలా అవుతుంది రిలేషన్షిప్స్లో? విచ్ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ యూ విల్ ఎంజాయ్? లోయెస్ట్ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ యూ విల్ ఎంజాయ్. ఎందుకు ఎప్పుడు కూడా మీరే ఇంపార్టెంట్, అవతలోడు ఇంపార్టెంట్ కాదు. మీరు సుపీరియర్గా ఉండాలి, అవతలోడు ఇన్ఫీరియర్గా ఉండాలి. కిల్డ్ అంటే రిలేషన్షిప్స్ ఆర్ కిల్డ్. తర్వాత ఇంకేం చేస్తారు మీరు? ఇంకోళ్ళు అప్రిషియేట్ చేయడానికి కూడా వెనక్కి తీస్తారు. అంటే అప్రిషియేట్ చేస్తే ఆడు పెద్దోడైపోతాడు, నేను చిన్నోడైపోతాను. సింపుల్ అప్రిషియేషన్ కూడా రాదు మీ నోట్లోంచి. విచ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ యూ విల్ ఎంజాయ్? వాట్ సపోర్ట్ పీపుల్ విల్ గివ్ యూ? థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ మీటింగ్స్ అవుతుంటే ఆయన కూడా అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలమ్మా, అందరి ముందు థ్యాంక్స్ చెప్తే నేను చిన్నోడైపోతాను, వాడు పెద్దోడైపోతాడు. థ్యాంక్స్ చెప్పరు, అప్రిషియేట్ చేయరు. తర్వాత ఇంకోటి ఏంటి తెలుసండి? సారీ చెప్పవలసినప్పుడు సారీ చెప్పరు. ఒక్కసారి చాలు. సారీ చెప్పడానికి ఎంతసేపు పడుతుందండి చెప్పండి? ఎవరైనా ఎంతసేపు పడుతుంది చెప్పండి సారీ అప్పుడు? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? సారీ ఒక్క సెకండ్, బట్ యు ఆర్ నాట్ రెడీ. రిలేషన్షిప్ అంతా సాఫ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అన్ని ఖతం అయిపోతాయి, బట్ యు ఆర్ నాట్ రెడీ టు సే సారీ. అంత ప్రాబ్లమేటిక్. చాలా స్టోరీస్ మీరు విన్నా కదా. ఒరే వెళ్ళి సారీ చెప్పండి అంటే నేను చెప్పను అంటాడు వీడు. మా అపార్ట్మెంట్స్లో వస్తాయి కదా గొడవలు వస్తుంటాయి, చాలా చోట్ల వస్తుంటాయి. సెక్రటరీ తప్పు చేస్తాడు, ఒరే తప్పు అయిందని ఒప్పుకోవాలంటే నేను ఒప్పుకోను అంటాడు. అది సంవత్సరం రోజులు లాగుతుంది. అది ఒక్కసారి అనమాట. యూఆర్ నాట్ రెడీ. తర్వాత చిన్న విషయాలకి కమ్యూనికేషన్ బ్రేక్డౌన్. నేను వాడితో మాట్లాడిన అంతే. ఎందుకని మాట్లాడంటే నన్ను పిల్లలేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది, నేను మాట్లాడిన. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాడి సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకోలేదు, నేను వాడితో మాట్లాడిన. అందరి ముందు నా మీద అరిచాడు, అందుకని ఆడితో మాట్లాడిన. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు, అందుకని ఆడితో మాట్లాడిన. ఎన్నాళ్ళు బట్టి మాట్లాడలేదంటే 10 ఏళ్ల బట్టి మాట్లాడలేదు. పెద్ద గొప్పగా చెప్తాడు అన్నాడు, 10 ఏళ్ల బట్టి మాట్లాడలేదు. గొప్ప విషయం అది. చిన్న విషయాలకి రిలేషన్షిప్ కట్ చేయడం ఇజ్ ఇట్ ఎ గ్రేట్ థింగ్? అసలు మనిషి వాల్యూ ఎంత? ఒక మనిషి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక చెత్తబొట్టు మిస్సింగ్ అయిపోయింది అనుకోండి, మీరు అరుస్తారు, అరే వేస్ట్ పేపర్ బాస్కెట్ ఎక్కడ ఉందరా అంటారు మీరు. అంటే ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్కి అంత విలువ ఉన్నప్పుడు ఒక మనిషికి ఎంత విలువ ఉండాలి? బట్ యు ఆర్ రెడీ టు కట్ ఆఫ్ రిలేషన్షిప్. అందమూరు అరిచాడు, వాడు నా గురించి కొడుకు చెడ్డగా చెప్పాడు, అందుకని వాడితో మాట్లాడినంతే. అదే మీరు అడుగుతారు, ఓకే బాగానే ఉందండి, మరి వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు,
అందరి ముందు నా మీద అరిచాడు, లేకపోతే నా 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 పరువు తీస్తాడు, ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి? ఎనిబడి? పరువు తీస్తే ఏం చేయాలి? అట్లాంటి మాండీడేనా, లేకపోతే ఎనీ అదర్ ఆల్టర్నేటివ్? ఎనీథింగ్ ఎల్స్? ఎనీ రిప్లై? ఏం చేయాలి మీరు? ఫర్గివ్, ఇంకా ఓకే, ఫర్గివ్ అండ్ మూవ్ అహెడ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? మీ పరువు తీసాడు, మేము అరిచాడు, లేకపోతే ఇన్సల్ట్ చేశాడు, లేకపోతే ఆడు పిల్లలేదు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఆడితో మాట్లాడి మానేయడం, లేకపోతే ఎనీథింగ్ ఎల్స్? మీకు నిద్ర పట్టలేదు ఆ రోజు వాడు ఇన్సల్ట్ చేసినప్పుడు, యువర్ స్లీప్లెస్, యువర్ రెస్ట్లెస్, అలాగే కంటిన్యూ అవుతుంది. స్లీప్లెస్నెస్, రెస్ట్లెస్. అవతలతో మానేసి తిరిగి అవతలని చూసినప్పుడల్లా నెగిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేయడం, ఆడు మీ గురించి నెగిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేయడం. నెగిటివ్ ఎనర్జీ పాస్ ఉంది కానీ ఇంకేం లేదు మాటలు మానేస్తే. ఇగ్నోర్ చేసినా సరే ప్రాబ్లమే. సో వాట్ ఈస్ సొల్యూషన్? సింప్లీ కమ్యూనికేట్ యువర్ ఫీలింగ్స్. నువ్వు అలా చేసావు. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు, చాలా ఫీల్ అయిపోయాను, ఎందుకు నా మీద అరిచావు, ఎందుకు నా పట్టు తీసావు, అందరినీ పీల్చావు, ఎందుకు నన్ను పెళ్ళలేదు? కమ్యూనికేట్. అప్పుడు ఆడు చెప్తాడు, ఒరే చూడరా బాబు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నీకు పంపించాను కొరియర్లో అని చూపిస్తాడు. చూపిస్తే అప్పుడు అరే రే సారీ అని మీరు సారీ చెప్తారు. సో ముందు రిలేషన్షిప్ బిల్డప్ మెయిన్. డిస్టర్బ్ అవ్వలేదు కదా, సేవ్ చేసుకున్నారు, రిలేషన్షిప్ సేవ్ చేసుకున్నారు కదా. బట్ ఎందుకు మీరు కమ్యూనికేట్ చేయరు? వై పీపుల్ డు నాట్ కమ్యూనికేట్? ఎనీబడి? కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకు కమ్యూనికేట్ చేయరు? దీని కారణం మీకు చూపిస్తాను, చూడండి. దాని కారణం ఏంటంటే, ఒక ఆస్ట్రేలియన్ నర్స్ ఉంది, బ్రానీ వేర్ అని అమెరికాలో, ఆస్ట్రేలియాలో. ఆ బ్రానీ వేర్ ఒక రీసెర్చ్ చేసింది. ఏం రీసెర్చ్ చేసిందంటే, ఆ అమ్మాయి ఆ నర్స్ ఎక్కడ పనిచేసిందంటే ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేసేది. ఆ హాస్పిటల్లో పాలియేటివ్ కేర్లో పనిచేసింది. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వార్డులో పనిచేసింది అనమాట. పనిచేసి అందరినీ అడిగింది, ఒరే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కరెక్టే, దేని గురించి అయినా రిగ్రెట్ అవుతున్నారు మీరు లైఫ్లో? ఆర్ యూ రిగ్రెటింగ్ ఫర్ ఎనీథింగ్? అంటే వాళ్ళు చెప్పారంట, కొంతమంది ఏం చెప్పారంటే, నేను నా గురించి బతకలేదు లైఫ్ అంతాను, ఇంకోళ్ళ గురించే బతికాను, అందుకని నేను ఇవాళ రిగ్రెట్ అవుతున్నానంట. ఇంకోటి ఏమన్నాడంటే, ఎప్పుడు పిల్లలకి పెళ్ళానికి చూడకుండా ఎప్పుడు వర్క్ చేసుకున్నాను అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడంట. ఇంకోటి ఏం చెప్పాడంటే, అసలు నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేశాను, నా బిజినెస్లో పడి అందుకు రిగ్రెట్ అవుతున్నానంట. ఇంకోటి ఏమవుతానంటే, నా దుఃఖానికి కారణం నాకని తెలిసింది, నా దుఃఖానికి కారణం ఎవడు కాదు, నా దుఃఖానికి కారణం నేనే అని ఇప్పుడు తెలుసుకున్నాను అంట కొంతమంది. తర్వాత లాస్ట్లీ చాలామంది ఏం చెప్పారంటే, నా రిగ్రెట్ ఏంటంటే, నా ఫీలింగ్స్ని ఇతరులకి కమ్యూనికేట్ చేయలేకపోయాను, అందుకని లైఫ్ అంతా ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నాను? లైఫ్ చివరిని బాధపడుతున్నానంట. ఎందుకు బాధపడుతున్నాను? లైఫ్ అంతా ప్రాబ్లమ్స్, ఎందుకు రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అవి ఇవి. ఎందుకంటే వీడికి ధైర్యం లేదంట కమ్యూనికేట్ చేయడానికి వీడి ఫీలింగ్స్ని. ఇప్పుడు తెలుసుకున్నాడు అనమాట, అయ్యయ్యో కమ్యూనికేట్ చేసి ధైర్యం నాకు లేకపోయిందని. సో ఏంటి కావాలి మీకు? కమ్యూనికేట్ చేయాలంటే ధైర్యం ఉండాలి. కమ్యూనికేట్ చేస్తే రిలేషన్షిప్స్ రిచ్గా ఉంటాయి. కానీ ఎందుకు కమ్యూనికేట్ చేయరు? అసలు ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? నేను ఎందుకు చెప్పాలి ఆడితోటి? శుభ్రంగా కట్ ఆఫ్ చేస్తాను రిలేషన్షిప్ అని మీ అహంకారం చెప్తుంది అనమాట. ఇదే బాగుంది, ఆడితో కట్ ఆఫ్ చేస్తే రిలేషన్షిప్ అనే మీరు లెస్ క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, కానీ హయ్యర్ క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయరు మీరు. అంచేత వాట్ యు నీడ్ ఈజ్ టు కమ్యూనికేట్ అండ్ సెటిల్ ద రిలేషన్షిప్. సో ఇంకో సెకండ్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సెకండ్ హోంవర్క్ ఏంటంటే, చిన్న చిన్న విషయాలకు మీరు ఎవరితోటైనా సరే మాట్లాడడం మానేస్తే, మీరు వాళ్ళకి కాల్ చేయండి. ఇవాళ రేపు ఎల్లుండో, ఓకే, దీనికి కూడా మీకు 15 రోజులు టైం. కమ్యూనికేట్ చేయండి, రిలేషన్షిప్ బిల్డప్ చేయండి, కారణం అడగండి, కారణం మీరు చెప్పండి, లేకపోతే మీ ఫీలింగ్స్ని చెప్పండి.
బట్ యూ బిల్డ్ దట్ రిలేషన్షిప్. బట్ కరేజ్ కావాలి. రైట్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉంటారు కదా ఎవరితో మాట్లాడడం మానేసిన వాళ్ళు. సో ఈ గ్రూప్లో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? చిన్న చిన్న విషయాల కారణాలకి రిలేషన్షిప్ కటాప్ చేసి మాట్లాడడం మానేసి ఇప్పుడు మళ్ళీ ఆ మనిషితో నేను మాట్లాడతాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సురేష్ గారు రెండో పోల్ పెట్టండి. సురేష్ గారు చూద్దాం. పెట్టారా? పెట్టండి, రెండో పోల్ పెట్టండి. ఎంతమంది రెడీగా ఉన్నారు చూద్దాం. Okay, so many wonderful. You're all courageous individuals. I congratulate you. Most important quality to communicate your feelings. In fact, that's a very big subject. మీరు అందరూ ట్రైనర్స్, మీకు అందరికీ తెలుసు అది. సో దట్స్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇగో. ఇగో చెప్తుంది అవతల నాతో ఈక్వల్గా ఉండొద్దు, నేనే ముందు ఉంటాను. ఈగో చెప్తుంది ఇంత నేనే క్రెడిట్ తీసుకుంటాను, ఆడికి ఇవ్వను అని చెప్తుంది. ఈగో ఏం చెప్తుందంటే నేనే ఇంపార్టెంట్గా ఉండాలి, అవతల అన్ఇంపార్టెంట్గా చేయాలి అని చెప్తుంది. ఈగో ఎవరికి షేర్ చేయని క్రెడిట్ అని చెప్తుంది. సో ది ఆర్ ఎ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఈగో యూ మస్ట్ టేక్ కేర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈగో, టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, టేక్ కేర్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఒక 2 నిమిషాల టైం ఉంది క్వశ్చన్ ఆన్సర్స్కి. గంప గారు, గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు టైం ఇవ్వడమే మాకు చాలా సంతోషం. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉందండి. సో నైస్ సార్. ఇన్నాళ్ళు ఇంపాక్ట్ ఫౌండ్ గురించి విన్నాను. నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ డైరెక్ట్లీ. నేను కూడా ఒకటి మీ మీద ఒకటి కోపం ఉండే, అది ఇప్పుడు క్షమించేస్తున్నాను. మీ చేతలైన చిన్న కార్యక్రమం మా అబ్బాయికి చేయలేకపోయారు, అయినా సరే మీతో కాదు కాబట్టి ఐఎమ్ ఫర్గివింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. అన్యాయం అన్నది చాలా చిన్న వరకు మీరు చేయలేకపోయారు. వాడు ఈజ్ హ్యాండిక్యాప్డ్, బట్ హీ కుడ్ నాట్ సపోర్ట్ హిమ్. ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ, కుడ్ నాట్ సపోర్ట్ హిమ్. మీ నోటి మాటతోని వాళ్ళ లైఫ్ డిఫరెంట్ అయ్యేది, కానీ మీరు చెప్పలేకపోయారు. మీరు చెప్పడం జరిగింది, ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి మీరు అనుకుంటే అయితే సార్ చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫర్గివింగ్ యూ. ఓకే. సో హ్యాపీ అండి గంప గారు, సో హ్యాపీ టు. సార్ అందమైన అద్భుతమైన స్వాగతం సార్. మీ సెషన్ బాగుంది మూర్తి గారు. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఈగో మా ఫ్రెండ్కు ఉంది బాగా. ఎన్నిసార్లు కలిసిపోదామన్నా కూడా ఏదో సందర్భంలో ఏదో చోట హట్ చేస్తూనే ఉంటాడండి. సో నా జర్నీ అతనితో నేను కంటిన్యూ చేయాలన్నా ఆపేయాలన్నా ఆయనకి ఏ విధంగా చెప్పాలనేది నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ నా లోపల చాలా పీకుతూ ఉండేది. కానీ ఈరోజు సెషన్ ఏదైతే మీరు చెప్పిరో అడగాలని నాకు ఈ కుతూహలం కొద్ది అడుగుతున్నా. మీరు చెప్పే పాయింట్ తోని నా జర్నీ అనేది మా ఫ్రెండ్ తో ఉంటుంది. ఓకే. సో ఓన్లీ 1 minute ఉంది టైం నాకు. నేను 1 minute లో చెప్తాను. ఏంటంటే నా క్లాసులో చాలా మంది చెప్తూ ఉంటారు ఎంప్లాయీస్, ఏమంటే అంత బాగానే చెప్పారు కానీ మా మేనేజర్ చాలా ఈగో ఉందండి, వాడికి చెప్పండి ఈ సెషన్ అంటారు. నేను ఏం చెప్తానంటే, నీ మేనేజర్ ఈగో నీకు అనవసరం. వాడి ఈగో వల్ల వాడు బాధపడుతున్నాడు, లెస్ క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చెప్పమన్నట్లేదు సార్, నేను ఏ విధంగా ఉండాలి అతనితో జర్నీ కంటిన్యూ చేయాలని. అది నీ ఈగో గురించి నువ్వు చూసుకో అంతే, నీ ఈగోలో లేకుండా నువ్వు చూసుకో. మీరు ట్రయల్స్ చేయండి, అవతల గురించి కూడా ట్రై చేస్తూ ఉండండి, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈగో. దట్ ఈస్ మై ఫైనల్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సురేష్ గారు. థ్యాంక్ యూ. నమస్తే గంప గారు. థ్యాంక్ యూ. దానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, రియల్లీ వండర్ఫుల్ సెషన్ కదా. సో సార్ కొంచెం హరిగా ఉన్నారు కాబట్టి లీవ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి